చెప్తున్నాడు. అది ఎలాగో మీరే చూడండి. కేరళలోని కొట్టాయంలో పుట్టిన జాన్సన్ జార్జ్ క్రైస్తవ వాతావరణంలోనే పెరిగాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లు. వారు చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రైస్తవ మతభావాలను బలంగా నాటారు. ఇంట్లో రోజుకు 2 సార్లు ప్రార్థన చేసేవారు. పిల్లలం కూడా పాల్గొనేవాళ్లం. మా అన్న ప్రార్థన మొదలు పెడితే మేమందరం అనుసరించేవాళ్లం. తర్వాత మేమందరం బైబిల్ వాక్యాలు చదివేవాళ్లం. మా తండ్రి మా పక్కనే కూర్చుని మేమెలా ప్రార్థిస్తున్నామో చూస్తుండేవారు. అయితే వయసు వచ్చే కొద్దీ జాన్సన్ కు సైన్స్ మీద ఆసక్తి పెరిగింది. ఆ సబ్జెక్టు అతనిలోని ఆలోచనలకు ఒక రూపాన్నివ్వసాగింది. హై స్కూల్లో ఒకరోజు డార్విన్ సిద్ధాంతం చదువుతుంటే, డార్విన్ సిద్ధాంతం ప్రకారం వేలాది సంవత్సరాల క్రితమే ఈ విశ్వం అవతరించింది, అంతేకాని దేవుడు సృష్టించలేదు అన్న ఆలోచన నాకు కలిగింది. ప్రపంచంలో ఏది జరిగినా దానికి మానవుడే కారణమని నాకనిపించింది. ఇటువంటి ఆలోచనలతో జాన్సన్ తరచు తోబుట్టులతో, ముఖ్యంగా పెద్దక్కతో వాదిస్తూ ఉండేవాడు. దేవుడు అనేవాడుంటే నాకు చూపించు అని మా పెద్దక్కతో సవాల్ చేసేవాణ్ణి. నా జోబులో పెన్నుంది, దాన్ని నీకు చూపిస్తాను. మరి దేవుడు ఉంటే నీవు నాకు చూపించాలి కదా అని ప్రశ్నించేవాణ్ణి. కాలేజీలో చేరాక జాన్సన్లోని నాస్తిక భావాలు మరింత బలంగా మారాయి. క్రైస్తవ మతాన్ని పట్టించుకోవటం తగ్గించాడు. సిగరెట్లు, మద్యపానం చేసేవాడు. తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించసాగాడు. కాలేజీకి వెళ్ళాక నాకు స్వేచ్ఛ దొరికింది. సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టాను. నేను చేసేది తప్పు అని నాకెప్పుడూ అనిపించలేదు. పాపపు పని చేస్తున్నానని అనుకోలేదు. నేనెంతో సంతోషంగా ఉండేవాణ్ణి. డిగ్రీ పూర్తయ్యాక జాన్సన్ కు ముంబైలో ఉద్యోగం వచ్చింది. 4 రోజుల్లో వెళ్లి ఉద్యోగంలో చేరాలి. ఆ సమయంలో యువతకు వెకేషన్ బైబిల్ స్టడీస్ చెప్పమని వారి ఊర్లోని పాస్టర్ జాన్సన్ ను కోరాడు. ఇష్టం లేకపోయినా పాస్టర్ మీద ఉన్న గౌరవం కొద్దీ అతను ఒప్పుకున్నాడు. క్లాసు ఎలా చెప్పాలో తయారవుదామని ఆ రాత్రి అతను కూర్చున్నాడు. మొదటి చేతిలోకి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాను. ఒకసారి తాగి అప్పుడు బైబిల్ చదువుతూ చిన్న నోట్బుక్లో పాయింట్లు రాసుకోవడం మొదలుపెట్టాను. అపోస్తలుడైన పౌలు మిషనరీ ప్రయాణం గురించి యువతకు నేను బోధించాలి. అందుకు కావలసిన పాయింట్లు రాసుకోవడం కోసం ఆయన చేసిన పనులన్నీ బైబిల్లో చదవాల్సి వచ్చింది. మొదటి రోజు తరగతి బాగానే జరిగింది. రెండో రోజు కూడా పర్వాలేదు. మూడో రోజు కూడా క్లాసు త్వరగా ముగించి ముంబై రైలు ఎక్కాలని జాన్సన్ ఎంతో ఆతృత పడుతున్నాడు. ఆ రోజు రాత్రి మామూలుగానే చేత్తో సిగరెట్టు పట్టుకుని బోధన పాయింట్లు రాసుకుంటూ ఉండగా అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ బైబిల్ ఒక పవిత్ర గ్రంథం. అటువంటి పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, నోట్సు తయారు చేస్తున్నప్పుడు నేనొక తప్పు పని చేస్తున్నాను. నేను చేసిన పనికి నాకే ఎంతో బాధగా అనిపించింది. నేను చేసిన పనికి సిగ్గుపడ్డాను. నా దగ్గర ఉన్న సిగరెట్లన్నీ పారేశాను. అపోస్తలుడైన పాల్ గురించి ఆలోచించడం మొదలెట్టాను. యేసు కోసం ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, నేనేమి చేస్తున్నాను అని ఆలోచించాను. హృదయాంతరంలో చలించిపోయిన జాన్సన్ యేసు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకున్నాడు. గట్టిగా ప్రార్థించసాగాడు. నీవు నిజమైన దేవునివే అయితే ఈ రాత్రి నాతో మాట్లాడు అని ప్రార్థించాను. ఆ రాత్రి యేసు నా ముందు నిల్చున్నాడు. నీవు చెడు మార్గములో పయనిస్తున్నావు. నేను నీ సృష్టికర్తను. ఇప్పటి నుంచి నీవు నా కోసం పనిచేయాలి అని ఆయన నాతో చెప్పాడు. మానవ మేధస్సు ఆధారంగా గతంలో మాట్లాడేవాణ్ణి. దేవుడు నిజంగా ఉన్నట్లయితే నేను ఆయన్ని చూడాలి. అయితే ఎవరికైనా వ్యక్తిగత అనుభవం అయినప్పుడు మాత్రమే దేవుణ్ణి కాదనలేం. ఆ క్షణమే జాన్సన్ జార్జ్ తన హృదయాన్ని యేసుకు అంకితం చేశాడు. తాను చేసిన తప్పులన్నింటినీ క్షమించమని వేడుకున్నాడు. క్షమాపణ కోరిన వెంటనే నా హృదయ భారం తీరినట్లయింది. ఇప్పుడు ఎంతో తేలికగా, దూది కంటే తేలికగా ఉంది. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నా జీవితాంతం ఊపిరితో ఉండే చివరి క్షణం వరకు యేసు ప్రభువును వెంబడించాలని నిర్ణయించుకున్నాను. దేవుని ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకున్న జాన్సన్ పూణేలోని యూనియన్ బిబ్లికల్ సెమినరీలో చేరాడు. బ్యాచిలర్స్ ఆఫ్ డివినిటీ కోర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత 13 సంవత్సరాల పాటు భారతదేశంతో పాటు విదేశాల్లో పలు చర్చిల్లో పాస్టర్గా పనిచేశాడు. 2003లో యేసు నుంచి జాన్సన్ కు గొప్ప పిలుపు వచ్చింది.
పౌలులాగే మిషనరీగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ క్షణం నుంచి దాన్ని ఒక సవాలుగా స్వీకరించాను. బైబిల్ను అనుసరించి విశ్వాసంతో జీవించాలనుకున్నాను. యేసు ప్రభువును ప్రార్థించి ఆయన సందేశం కోసం వేచి ఉన్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుండగా నా చెవిలో ఒక పేరు వినిపించింది, జల్పాయిగురి. దేవుని పిలుపు మేరకు 2003లో కుటుంబంతో సహా జాన్సన్ జల్పాయిగురి చేరుకొని అక్కడ హిమాలయ ఎవెంజికల్ మిషన్లో చేరాడు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలోని మిషనరీలన్నింటికీ నేడు జాన్సన్ జార్జ్ డైరెక్టర్. హిమాలయ ప్రజలకు సువార్తను ప్రబోధిస్తున్నారు. గ్రేస్తో వివాహం, 3 పిల్లలతో కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు జాన్సన్ జార్జ్ సుదూర ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో ప్రతి క్షణం ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు.